नमो ब्रह्मादिभ्यो ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययम् भावातीतं महं वन्दे सुखज्ञानैकनिर्मलम् वन्दारुजनमन्दारं वन्देऽहं निरन्तरं रामलुगुवंशजं शुद्धं शिवरामाख्यदीक्षितं बृहद्वादिष्टसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिकं श्रीवेङ्कटेश्वरयोगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः चराचरमतीतं च अचलपूर्णोपदेशिकां श्रीपूर्णानन्दपुर्लयार्य सद्गुरुभ्यो नमो नमः पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे पूर्णानन्दपुर्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभं देवं कृष्णमूर्ति नमो नमः परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्वत्यार्य नमोऽस्तुते सर्वकालाकालेषु प्रत्यक्षं सर्वकालाकालप्रत्यक्षं सर्वोत्तमसुशासितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमाम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम् जय सद्गुरु प्रभु महाराज को जय जय पूर्णानंद पुल्लयार्य सद्गुरु प्रभु महाराज को जय जय वेदांतानंद वेंकट रमणार्य सद्गुरु प्रभु महाराज को जय जय गुरुदेव जय प्रारंभ जय ఆత్మ సాక్షాత్కార జ్ఞానము అని అంటే అది ఆకాశం నుంచి ఏమి మెరుపులు పిడుగులు పడేదేం కాదు, లేదా ఏదో ప్రత్యక్షమయ్యేది అది కాదు. అదేమి భౌతిక వస్తువులాగా కనపడేది కాదు. కాబట్టి నీ నెత్తి మీద అమృత వృష్టి ఏమీ కురవదు. నీవేమి పైనుంచి కిందికి ఏమి పడిపోవు, లేదా కింద నుంచి పైకి పైనుంచి కిందికి ఉత్తాన పతనాన్ని చెందవు. ఏం మార్పు అట్లా శరీరపరమైనటువంటి భౌతికపరమైనటువంటి మార్పులు ఏమి రావు. నీలో ఒక విజ్ఞానపరమైనటువంటి పరిణామం లభిస్తుంది. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం తెలుసుకోవడము అంటే శరీరపరంగా నీవు భావిస్తున్నటువంటి నేను అంటే ఈ శరీరము, నా కళ్ళెదురుగా కనపడుతున్నటువంటి ప్రపంచము, మిత్రులు, బంధువులు, ఇట్లా కనపడే భౌతికపరమైనది కాకుండా సర్వజీవుల్లో ఏదైతే గుర్తెరిగేటువంటి తెలివిగా ఉన్నదో ఆ చైతన్యం ప్రపంచవ్యాప్తంగా అంతటా ఉన్నది. అన్ని జీవుల్లో, అన్ని వస్తువుల్లో, అన్నిట్లోనూ ఉన్నది. ఆఖరి భూమి అనే గ్రహం కూడా భూమి తిరుగుతూ ఉంది. అట్లాగే ఆయా గ్రహాలు, సూర్యచంద్రాదులు, నక్షత్రాదులు సర్వము కూడా తిరుగుతూ ఉన్నాయి. ఏవేవో వాటి 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 పనులు చేస్తున్నాయి. వాటికేమో అక్కడ సమిష్టి ప్రకాశం చేత, పరమాత్మ ప్రకాశం చేత అవి పనిచేస్తున్నాయి. శరీరంగా ఉన్నటువంటి శరీరాలుగా ఉండి భూమి మీద పనిచేసుకుంటున్నట్టు ప్రాణులతో సహా ఇతరత్ర ఉన్న అందరూ కూడా ఆత్మ ప్రకాశం చేత వాటి వాటి పనులు చేస్తున్నాయి. కాబట్టి ఈ భౌతికపరమైనది ఏంది రాదు. ఈ విజ్ఞానపరమైనటువంటి పరిణామం లభిస్తుంది. లభించి ఏమవుతుంది అప్పుడు అంటే నేను అనేది ఈ చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మే. ఇది సర్వజీవుల్లోనూ ఉంది, సర్వత్రా ఒక్కటే ఉన్నది. ఈ అనేకాలుగా కనపడుతున్నవన్నీ నామరూపాలుగా కనపడుతున్న శరీరాలు మాత్రమే వేరువేరుగా అనేకాలు ఉన్నట్లుగా కనపడుతున్నాయి. కానీ చైతన్యంగా ఉన్నది ఒక్కటే ఉంది. దాని గురించే ఈ దేహం అనేదేమో ఈ జడంగా ఉండేటువంటి ఆవరణతో కూడినటువంటి ఈ దేహము
దీనిని నడిపిస్తున్నటువంటిది అది. కాబట్టి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని ఏది అంటే సర్వసాక్షిత్వంగా తాను సమస్త విశ్వంలో ఉన్నటువంటి సర్వప్రాణులు చీమ నుండి బ్రహ్మ దాకా ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి ఒక చైతన్యమే ఉంది. అదే ఆత్మ చైతన్యం. అది దేహంగా నేను అంటే దేహంగా భావించకుండా సాక్షిత్వ రూపంలో సర్వాన్ని గుర్తెలుగుతున్నటువంటి సర్వసాక్షిత్వము అదేమో సమిష్టికర్తకు సర్వసాక్షి అని అన్నారు. అట్లా ఆ వ్యష్టి సమిష్టిలకు రెండిటికీ ఉన్నటువంటి చైతన్యమే ఆ సర్వసాక్షిత్వము అనేటువంటి స్థితిలో గనక నువ్వు ఉంటే అప్పుడు నీకు ఆత్మ గురించిన జ్ఞానం తెలిసినట్టు, ఆత్మజ్ఞానంతో నువ్వు ఉన్నట్టు. లేదంటే కనపడుతున్నటువంటి శరీరం నేను అనుకునేటువంటి భౌతిక స్థితిలో కాకుండా ఈ స్థితిలోకి రావాలంటే సాధకుడుగా ఉన్నవాడు సాధకుడు అయిపోయిన తర్వాత సృష్టి క్రమాన్ని ఎరిగిన తర్వాత సాంఖ్యతారక మనస్కాలు ఇవన్నీ పెట్టారు లయంగా. అవన్నీ ఎందుకు అని అంటే ఈ ఫస్ట్ బ్రహ్మాండ పిండాండ సృష్టి, ఆ తర్వాత తనలో ఉండేటువంటి తనను నడిపిస్తుండేటువంటి ఆయా చక్రాలుగా ఉండి వాటికి అధిష్టాన దేవతలుగా గోళకాలుగా ఉండి శరీరాన్ని నడిపిస్తున్నటువంటి విధానము తారకంలో చెప్పారు. అట్లా మనస్సు లేకుండా ఉంటే ఏదీ లేదనేటువంటి మనస్సే ఇవన్నిటిని కల్పిస్తుందని చెప్పారు. మహావాక్య విచారణ కాటికి వేయాలకు ఈ ఏదైతే ఏ ప్రజ్ఞానం అయితే నిన్ను నడిపిస్తూ ఉందో, ఏ ప్రజ్ఞానం అయితే ఈ సర్వ కదలికలకి, ఈ సర్వ గుర్తులకి, ఈ చెప్పడానికి, వినడానికి, మాట్లాడడానికి, గుర్తించడానికి, చూడడానికి, విశ్లేషించడానికి, బుద్ధి సర్వమునకు అన్నిటికీ ఏదైతే పనిచేస్తుందో ఆ ప్రజ్ఞానమే నీవన్యా, లేదంటే ప్రజ్ఞానమే బ్రహ్మమన్యా, ప్రజ్ఞానమే బ్రహ్మ అని అన్నారు. అట్లా విశ్లేషించుకుంటూ దాన్ని చేసుకుంటే లాస్ట్‌కి ఏంటి అంటే ఆ 4 మహావాక్యాల సారాంశం కూడా నేనే ఆ బ్రహ్మను వేరుగా బ్రహ్మం అనేది నాకంటే వేరుగా లేడు. ఆ ఆత్మ ఏదైతే నాలో ఉందో అదే సమిష్టిగా ఉన్నప్పుడు పరమాత్మగా ఉంది. సృష్టికి కారణమైన బ్రహ్మంగా ఉంది. అనే స్థితి పొందేదే ఇక ఈ 4 మహావాక్యాల విచారణ ద్వారా నువ్వు సర్వసాక్షిత్వంగా ఉండి నువ్వే బ్రహ్మం అనేటువంటి దానికి ఎదగడం. అటువంటి సర్వసాక్షిత్వ స్థితికి నువ్వు ఎదుగుతావు. ఎట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎదిగిండే వాళ్ళు ఆల్రెడీ నీ గురువు నీకు ఆ సర్వసాక్షిత్వ స్థితిలో నుంచి ఎదిగినవాడు కాబట్టి ఆ ఎదిగిండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరాధికం నుంచి వేరుపడినటువంటి వారు. వారు శరీరం అనే భావనలో లేకుండా దాని నుంచి వేరుపడినటువంటి శాశ్వత భావనలో ఉన్నటువంటి వారు. ఎలా అంటే ఎంత కష్టమైనప్పటికీ పాము ముళ్ళ చెట్లు లేకపోయి ఆ ముళ్ళ తీగల్లో వెళ్ళి శరీరమంతా రక్తధారలు ప్రవహిస్తున్నప్పటికీ కుబుసం నుంచి తన శరీరమును వేరు చేసుకుంటుందో అట్లా పాము కుబుసం వదిలినట్లుగా నీవు నీ శరీర తాదాత్మ్యత భావమును విడువవలను. పాము ఏం చేస్తుంది? ఇన్ని రోజులకోసారి ఆ చర్మం ఏమైతుందంటే అట్టలాగా కట్టుకుపోయి అది దురదలు పెట్టడానికి అన్నిటికీ కారకం అవుతూ ఉంటుంది దానికి అంతటా. కాబట్టి ఏం చేస్తుంది? ఎంత కష్టమైనా సరే ముళ్ళ పొదలు ఏడన వేసి చూసుకొని గట్టిగా చర్మం తగులుకునేటువంటి ప్రదేశం ఉంటే చూసుకొని అవే తగులుకుంటూ ఉంటే ఆ ముళ్ళకు తగిలించుకొని అవి ఒక పక్క కుచ్చుకొని రక్తం వస్తున్నా సరే దాన్ని తగిలించుకొని విడిపించుకుంటుంది. ఆ కుబుసాన్ని విడిపించుకొని పోతుంది ముందరికి. అట్లా ఆ పాము కుబుసం వదిలినట్లుగా నువ్వేం చేయాలంటే నీ శరీర తాదాత్మ్యం అనే భావాన్ని వదలాలి. నేనంటానే గుర్తొస్తానే గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని, గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి ఎరుకను, నేనే అది, నేనే ఆత్మను,
ఈ అన్నిటికీ కూడా ఈ శరీరం అనేటువంటి అన్నిటికీ దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దాన్ని, సాక్షిగా ఉన్నటువంటి దాన్ని అనేటువంటి దాంతో ఈ శరీర తాదాత్మ్యత అనేది గుర్తు రాకుండా అంటే దీంట్లో ఉండేది పనిచేస్తున్నప్పటికీ నేనంటే ఫలానాది అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆధ్యాత్మికంలో ఉన్నవారు నేనంటే శరీరంగా భావించి పనులు చేస్తూ ఉంటే ఇదే గుర్తొస్తుంది. దీని యొక్క అనుభవాలే మళ్ళీ నీకు బంధానికి కారణమవుతాయి. కాబట్టి నేనంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శరీర తాదాత్మ్యత వదిలి, అది కుబుసం వదిలినట్లుగా, పాము చర్మానికి కుబుసం వదిలినట్టుగా ఎంత ఫ్రీగా మళ్ళా కొత్తగా తళతళ మెరిసేటువంటి చర్మం దాంట్లో ఉంటుంది. మళ్ళా బయటకొచ్చి మళ్ళా మామూలుగా ఉంటుంది. అట్లా నీవు ఏం చేయాలంటే శరీర తాదాత్మ్యత, శరీరంతో ఎప్పుడు దాన్నే గుర్తులో పెట్టుకొని దాని భావంతోనే ఉండొద్దు. అలా ఎవరైతే విడుస్తారో, అట్లా ఎవరైతే శరీరం అనే భావన నిరంతరము ఎప్పుడు ఏ విషయంలో వ్యవహరిస్తున్నప్పటికీ నేనంటే నాలో గుర్తెరుగుతున్నటువంటి, నాలో సర్వము తెలిసి మాట్లాడుతున్నటువంటి, ఇదంతా వివరిస్తున్నటువంటి ఈ సర్వ విషయాలకు నాలో కలిగే సర్వ కోరికలు, ప్రేరేపణలు సర్వము అన్నిటి కలగడానికి ఏదైతే చైతన్యం పనిచేస్తోందో, ఆ చైతన్యమైనటువంటి స్థితిలో ఉన్నదే నేను. ఈ శరీరంగా కనపడుతున్నది నేను గాదు. ఇదేమో దీన్ని ధరించిన. ఈ జన్మలో ఈ శరీరాన్ని ఈ రూపంలో ఉన్నదాన్ని ధరించా. ఈ శరీరం కథ అయిపోయిందనుకో, ఇప్పుడు గనక నువ్వు ఆత్మజ్ఞానివై ఒకవేళ ఈ జన్మ కర్మల నుంచి విడివడి ఈ ఎరుకను తొలగించుకొని ఎరుక రహిత స్థితిలో గనక ధనరహిత స్థితిలో ఉంటే గనక మళ్ళీ జన్మకు పోయే కారణం ఏముండదు. లేదంటే తాను ఆత్మగా సాక్షిగా తెలియబడినప్పటికీ, తాను గుర్తెరిగే చైతన్యంగా తెలియబడినప్పటికీ, శరీరం అనే దాన్ని నేను ధరించాను. ఈ శరీరంతో ఏ కర్మలు ఈ జన్మలో చేశామో, ఆ కర్మ ఫలితాలు అనుభవించంగా, మళ్ళీ కర్మ ఫలితాలను అనుభవించడానికి ఏ విధంగా శరీరం విడిచిపోయినప్పుడు, శరీరం ఇక్కడే విడిచిపోతుంది కాబట్టి, శరీరంలో ఉండే ఆత్మ పోయి త తయారు చేసుకుంటుంది కాబట్టి అక్కడ. కాబట్టి ఎప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే, శరీరం అనే భావన కాకుండా ఆత్మ అనే భావనలో ఎవరైతే ఉండి ఆ శరీర భావన విడిచారో, వాళ్ళు ఆత్మను పొందిన వారు ఎవరైతే ఉంటారో, ఆత్మను గుర్తించుకొని భావంలో నేను ఆహ్, నేను ఆత్మను సాక్షిత్వ స్థితిలో ఉండేవాడిని అని గనక ఎవరైతే దానికి ఆత్మను పొందిన వారుంటారో, వారు సర్వ దుఃఖముల నుండి విముక్తులయ్యి బ్రహ్మానందమును అనుభవిస్తారు. వాళ్ళు సర్వ దుఃఖం నుండి విముక్తులైతారు. ఏమన్నా రాని శరీరానికి బాధలొచ్చినియి. అది కొంతకాలం మందేసుకొని పోతే పోతుంది. అట్లాగే బంధువర్గంగా, నీ ప్రపంచంగా నువ్వు ఎవరితో వ్యవహరిస్తున్నావో వాళ్ళలో కొన్నొచ్చినాయి. అవి గూడా అంతే. నీ శరీరగతంగా నీకు కొన్ని బంధాలు ఏర్పడినాయి. శరీరం వల్లనే ఏర్పడినాయి అవి. వాళ్ళకొచ్చినటువంటి దుఃఖాలు రాని, సుఖాలు రాని, ఏమన్నా రాని సర్వప్రపంచంగా ఉన్నటువంటి భౌతికంగా వస్తున్నవే. కాబట్టి నువ్వు ఎప్పుడైతే సాక్షిత్వ రూపంలో ఉండి ఆత్మను పొందిన వారెవరైతే ఉంటారో, ఇక వాళ్ళు శరీర భావనలతో ఉండరు కాబట్టి, దానిలతో వచ్చే సర్వ దుఃఖముల నుంచి భావించరు. ఆ దుఃఖం వచ్చినా, లేదంటే సుఖం కలిగినా రెండిటిని ఒకే రకమైనటువంటి చూసే స్థితిలో ఉంటారు కాబట్టి, దానితో తాదాత్మ్యం కాకుండా, ఆ సర్వ దుఃఖముల నుండి విముక్తులై, ఈ శరీరం కలిగినందుకు, దీని ద్వారా ఏవో వచ్చినందుకు, లభించినందుకు, కష్ట నష్టాలు వచ్చినందుకు, దుఃఖం వచ్చినందుకు ఏమి చింతించరు. దుఃఖము, సుఖము 2 కూడా దీనికొస్తున్నాయి. దీంట్లో కూడినటువంటి ఆ గుర్తెరిగే చైతన్యం సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్థితిలో ఉన్నా నేను అని ఎవరైతే ఆత్మభావం పొంది ఉంటారో, వాళ్ళు సర్వసమానత్వంగా చూస్తూ ఉంటారు. దుఃఖానికి, దానికి ఏం చెల్లించరు. కాబట్టి సర్వ దుఃఖముల నుండి విముక్తులై ఉంటారు వాళ్ళు. ఆత్మజ్ఞానంతో ఉండేవాళ్ళు. బ్రహ్మానందమును అనుభవిస్తారు. బ్రహ్మానందం అంటే ఎప్పుడూ ఉండే నిరంతరంగా ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. ఎప్పుడు మళ్ళీ
దీంట్లో శరీరంతో తాదాత్మ్యం చెంది దీని యొక్క బాధలతోనూ, దీని యొక్క దుఃఖాలతోనూ, కష్ట నష్టాలతో తాదాత్మ్యం చెందకుండా ఉంటారు. ఏదైనా వాళ్ళకు జరిగినప్పటికీ వాళ్ళు దాంతో చలించేటువంటి స్థితిలో ఉండరు. ఏమిటండి దీనివల్ల ఉపయోగము అనంటే, మరి దీనివల్ల ఏం ఉపయోగము అనంటే, మన శ్లోకమే చెప్పారు చూడండి. బ్రహ్మానందం పరమస్పదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం అనేటువంటి ప్రార్థనా శ్లోకం ఏదైతే చెప్పుకుంటున్నామో, ఏ ప్రార్థనా శ్లోకం అయితే మనం చెప్పుకుంటున్నామో, అది యథాతథంగా అనుభూతమై ఉంటుంది. అట్లా నువ్వు గనక ఆత్మస్థితిలో ఉంటే, ఏంటంటే బ్రహ్మానందంగా ఉన్నటువంటి, పరమ సుఖదంగా ఉన్నటువంటి కేవల జ్ఞానమూర్తిని, జ్ఞానమే ప్రజ్ఞానమే బ్రహ్మముగా ఉన్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని కలిగినటువంటి నేను ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరంగా తాదాత్మ్యం చెందకుండా దీంట్లో గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానమూర్తిగా ఉన్నటువంటి ఆ జ్ఞానమే బ్రహ్మము, అదే నేను అనేటువంటి స్థితిలో ఉన్నామంటే అప్పుడు జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం, ద్వంద్వాలకు అతీతమైనటువంటి కేవలం జ్ఞానమూర్తిగా ఉన్నటువంటి, బ్రహ్మానందంగా ఉన్నటువంటి, పరమసుఖంగా ఉన్నటువంటి జ్ఞానమూర్తి ఏదైతే ఉందో అదే నేను అనేటువంటి ప్రార్థనా శ్లోకం చెప్పుకుంటున్నాం. కాబట్టి అది ఎవరికి వర్తిస్తుంది అంటే, ఆ విధంగా ఆ జ్ఞానమూర్తిగా ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి ఆత్మనే నేను అని భావించేవాళ్ళు. శరీరంగా భావించకుండా ఉండేవాళ్ళు. అది యథాతథంగా అనుభూతమై ఉంటుంది. అట్లాంటి అనుభవ స్థితిలో ఉండి ప్రయాణం చేస్తూ ఉంటారు. అట్లాంటి అనుభవ స్థితిలోనే జీవిత ప్రయాణం అనేది చేస్తూ ఉంటారు వాళ్ళెప్పటికీ. మళ్ళా మామూలు విషయాల్లోకి, ప్రపంచిక విషయాల్లో తాను వ్యవహరించినప్పటికీ, ఏం వ్యవహరించినప్పటికీ శరీరంతో ఏర్పడినటువంటి తన చుట్టూ ఉన్నటువంటి దానిని చూస్తూ, వ్యవహారం చేస్తూ, తాను మాత్రం సాక్షిత్వ స్థితిలో వాటన్నిటిని గుర్తెరుగుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉంటారు. దీనిలతో తాదాత్మ్యం చెందకుండా. చేస్తున్నారంటే ఏదో తన పని తాను చేయాలి కాబట్టి కర్తవ్య నిర్వహణ చేస్తుంటాడు. దాంతో తాదాత్మ్యం చెంది తాను కర్తగా ఉండి ఫలితాన్ని ఆశించి చేసేటువంటి స్థితిలో ఉండడు. ఆ స్థితిలో ఉంటాడు. అట్లాంటి అనుభవ స్థితిలో ఉండి ప్రయాణం చేస్తూ ఉంటారు. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధంగా ఉంటారు. శరీరం ఎప్పుడన్నా పడిపోనులే, ఎప్పుడన్నా పడిపోని శరీరము, దాంతో నాకేం పని, ఇన్నాళ్ళు ఉండింది, ఇన్నాళ్ళు దాంట్లోనే ఉన్నావు, దాంట్లోనే వ్యవహారం చేసావు, ఆ శరీరంతోనే ఈ చుట్టూ ఉన్న బంధాలు ఏర్పడినాయి. శరీరంలో ఒకటి గుర్తెరిగేది ఏదైతే ఉందో ఆ గుర్తు రహితం చేసుకునేకే గురువు దగ్గరికి పోయి చేరావు. ఆ గురువు దగ్గర అన్ని విచారణలు చేసిన తర్వాత శరీరం నేను కాదని భావించిన తర్వాత దాంట్లో గుర్తెరుగుతున్నదే నేనన్నిచ్చి అది రహితం అయిపోతే ఇంక మళ్ళీ జన్మకర్మలకు కారణమైనటువంటిది పోతుందని దాన్ని తొలగింపు చేసుకోవడానికి చేరావు. కాబట్టి ఇంక దీంతో ఏముంది ఇంకా, దాని భావస్థితిలో దాంట్లో నువ్వు గనుక ఏ విధంగా నేను శరీరం కాదు, నేను ఏదైతే గుర్తెరిగే చైతన్యాన్ని, ఆ ఎరుక ఏదైతే ఉందో, ఈ సర్వము తెలుసుకుంటున్నటువంటి ఎరుక, అది కర్తృత్వ స్థితిలో నుంచి తొలగిపోయి రహిత స్థితి లేకపోతే ఇంక నేనదే. ఈ శరీరం కాదు. ఈ శరీరం ఎప్పుడన్నా పడిపోని. శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధంగా ఉంటారు. అటువంటి సిద్ధత్వాన్ని, బుద్ధత్వాన్ని పొంది ఉంటారు. కాబట్టి తాను ఆత్మభావనలో ఉండేవాళ్ళు శరీరం నేను అనే భావనలో ఉండరు కాబట్టి, దానికొచ్చింది రాని ఎప్పుడొస్తుందో దానికి నువ్వు నిర్ణయించలేవు. నువ్వు ఆపలేవు. శరీరానికొచ్చేటువంటి ఉత్థాన పతనాలన్నీ సహజంగా ప్రకృతిలో జరిగేటువంటి స్థితిలో అవి జరుగుతూ ఉంటాయి తప్ప, ఇప్పుడు బాగా పుంజుకోవాలని నువ్వు నిర్ణయించుకున్నా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మళ్ళీ పుంజుకోదు. ఇప్పటికిప్పుడే నశించాలని అనుకున్నా అప్పటికప్పుడే ఏమి నశించదు. దాని ప్రారంధం ఎప్పటిదాకా ఉందో అప్పటిదాకా ఉంటుందది. మళ్ళా దాని టైం వచ్చినప్పుడు నువ్వేమి నిలబెట్టలేవు. దాని టైం వచ్చినప్పుడు అది పోతుంది. కాబట్టి ఎప్పుడైనా పడిపోయినా సరే దాని మీద ఏం చింతిస్తా ఉండరు. ఎప్పుడన్నా పోనీ ఆ శరీరం. శరీరంలో ఏదైతే గుర్తెరుగుతోందో, ఏది గుర్తెరిగి సర్వమును చేస్తోందో, సర్వ వ్యవహారాలు చేస్తోందో, అది సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి
ఆత్మగా ఉన్నటువంటిది అదే, పరమాత్మగా ఉన్నటువంటిది అదే. సమిష్టి ప్రపంచంలో పరమాత్మగాను, వ్యష్టి ప్రపంచంలో వ్యష్టి శరీరంలో ఆత్మగాను ఉన్నది అదే. కాబట్టి దాన్ని తొలగింపు చేసుకొని నేను ఆ స్థితిలో శరీర భావనతో లేకుండా ఉంటే జీవన్ముక్తి పొందడానికి ఆస్కారం ఉంటుంది. మళ్ళీ శరీర భావనతోనే నిరంతరము ఉంటే మళ్ళా శరీరం నేననేటువంటి దాంతో పడతావు. దానికి సంబంధించిన బంధాల్లో పడతావు. దానికి సంబంధించిన సుఖదుఖాల్లో పడతావు. అన్ని ద్వంద్వాలు ఉంటాయి మళ్ళా. కాబట్టి దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. ఆత్మస్థితిలో ఉండి శరీరంలో ప్రయాణం దీంతోనే చేస్తూ ఉన్నప్పటికీ అనుభవ స్థితిలో నేను శరీరాన్ని కానటువంటి నేను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి భావనతో ఉంటాను. కాబట్టి ఇలాంటి దానికి అధికారిత్వాన్ని పొందినటువంటి నచికేతునికి మోక్షద్వారం తెరవబడి ఉండడంలో విశేషమేముంది? కాబట్టి అట్లాంటి అధికారిత్వాన్ని పొందినటువంటి వాడు నచికేతుడు. తనకు ఈ శరీరము, దీనికి సంబంధించినటువంటి బాంధవ్యాలు, దీనికి సంబంధించినటువంటి పరిణామ వికారాలన్నీ వద్దు. దీనికి సంబంధించినటువంటివన్నీ ఏవైతే కోరికలతో కూడుకొని ఉండి ఇవన్నిటి ఉన్నాయో అవి వద్దు నాకు. ఆత్మజ్ఞానమే కావాలి అని చెప్పి కోరుకునేవాడు కాబట్టి మోక్షద్వారం తెరవబడి ఉంది అని చెప్తున్నాడు. అటువంటి వానికే మోక్షద్వారం తెరవబడడంలో విశేషం ఏముంది? కాబట్టి నచికేతునికి మోక్షం సులభంగా లభిస్తుందనేటువంటి సత్యాన్ని యమధర్మరాజు చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతను ఆ అధికారిత్వాన్ని పొందినాడు కాబట్టి. శరీరము దానికి సంబంధించినవి ఏవి కోరలేదు కాబట్టి. ఇక్కడ వ్యాఖ్య చెప్తున్నాడు. యమధర్మరాజు ఇంతవరకు చెప్పిన విషయములు విని నచికేతుడు తనలో తాను ఇట్లా అనుకోనెను. ఈ యమధర్మరాజు ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత నచికేతుడు తనలో తాను అనుకుంటున్నాడట. ఏమనంటే అశాశ్వతమైనటువంటి సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని చెప్పుతూనే నాచికేతాగ్ని చైనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితునని చెప్తున్నాడు. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి వీటన్నిటి ద్వారా సాధన ద్వారా శాశ్వత పదవిని పొందజాలమని ఈ నాచికేతాగ్ని చైనము చేత తాను ఈ నిత్య పదవిని పొందితిని. ఈ నిత్యము ఎప్పుడు ఆత్మగా ఉండేటువంటి దీంతో ఈ శరీరము దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అశాశ్వతమైనవి. వాటి వల్ల సాధించేది ఏమీ లేదు. దానివల్ల కాదు కాబట్టి తాను ఆత్మజ్ఞానంతో తాను ఆత్మను కాబట్టి తనకు ఆత్మజ్ఞానం తెలియజేస్తే చాలు, ప్రాపంచికమైనటువంటి విషయాలు వద్దు అని చెప్పి తాను దాని పట్ల విముఖతగా ఉన్నందువల్లనే వాటన్నిటిని శరీరం అనే దాంతో వచ్చినటువంటి దాన్ని నశింపజేసినందువల్లనే తాను ఈ పదవిని తెలుసుకోవడానికి సాధించే అధికారిత్వాన్ని పొందాను అని చెప్తున్నాడు. మరలా ఈ ఆత్మ అతి సూక్ష్మమైనదని, సులభంగా పొందదగినది కాదని ఇంద్రియ నిగ్రహం ద్వారా యోగం అభ్యసించిన వారు తెలుసుకొనగలరని చెప్తున్నారు. మళ్ళీ ఇది ఎంత సులభంగా తెలియగలిగేది ఏదో దృశ్యంగా కంటికి కనపడేదో ఇంకోటో కాదు కాబట్టి ఇది అతి సూక్ష్మమైనదని, సులభంగా పొందదగింది కూడా కాదని, ఇంద్రియ నిగ్రహం ఉంటే ఇంద్రియాల ద్వారా తెలియబడేది కాదు కాబట్టి, ఇంద్రియాలు నిగ్రహము అంటే ఇంద్రియాలు పలు విధములుగా పోకుండా అవన్నీ సంహరించుకోబడిన వాడై ఆ విధంగా యోగము ద్వారా అభ్యసించిన వారు కొంతమంది ఏమో ఇంతకుముందు యోగులుగా ఉండి వాళ్ళు తపస్సులకు ఎందుకు పోయినారంటే వాళ్ళ యోగనిష్టలో ఉండి మనస్సును ఇతరత్రా పోనీయకుండా చేయడం కోసం వాళ్ళు ఆ విధంగా ఇంద్రియాలను అరికట్టి తపస్సు చేసుకుంటూ అభ్యసించాలా యోగం ద్వారా తెలుసుకోవాలని వాళ్ళు పోయినారు. అడవిలో చోట కూర్చొని తపం చేసుకుంటూ భావనలో ఇతర అంశాలు రాకుండా చూసుకోవడానికి వాళ్ళు పోయినారు దూరంగా. అట్లా పోయి ఆడ కూడా యోగం ద్వారా అభ్యసించి తెలుసుకోగలిగేటటువంటి ప్రయత్నం చేశారు. నీ వంటి వారే దీనికి అర్హులని మధ్యలో నన్ను ప్రశంసిస్తున్నాడు. నన్నేమో నీ వంటి వారే దీనికి అర్హులు ప్రశంసిస్తున్నాడు. అసలు విషయం చెప్పకుండా దాటవేయునేమోనని సంశయించి
నచికేతుడు యమధర్మరాజును ఇట్లా అడుగుతున్నాడు. ఏంది ఇప్పుడు నేను ఇదే స- చెప్పుకుంటా చెప్పి ఇక్కడ వానికి అనుమానం ఏమొచ్చింది స్వామి, ఆ, సచ్చినాక ఏమవుతాను అనేది ఆన్సర్ ఇంకా చెప్పలేదు వానికి కదా. ఎక్కలేదు. అదిగాక సాధారణమైన స్థితిలో రాదు, యోగం ద్వారా మాత్రమే భావించగలుగుతారు అని వాళ్ళకేమో చెప్తున్నాడు. నన్నేమో అధికారిత్వం వచ్చింది నీకు, అది పొందడానికి తెలుసుకోవడానికి అని నన్ను అంటున్నాడు. మళ్ళీ ఇది ఎంత కష్టమో అని అనుకుంటూ చెబితే అసలు విషయం చెప్పకుండా నన్ను దాటేస్తాడేమో అనే అనుమానం వచ్చిందంట. అసలు విషయం ఏం చెప్పకుండా ఊరికే నువ్వు అధికారిత్వాన్ని పొందావు నన్ను పొగుడుకుంటూ చెప్తున్నాడు ఈయన, చెప్తాడా లేదా అసలు ఆ విషయము అని చెప్పి యమధర్మరాజుని అడుగుతున్నాడంట, దాటేస్తాడేమోనని. ఇప్పుడు విశేష వ్యాఖ్య దానికి, నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. నచికేతుడు ఎంతటి బుద్ధిశాలి అనేది దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు. యమధర్మరాజు ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలన్నిటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు. యమధర్మరాజు చెబుతున్నటువంటి విషయాలన్నీ తనలో తాను సమీక్షించుకుంటున్నాడు లోపల. ఎట్లా సమీక్షించాడంటే, మొదటి వరంలోనేమో తన తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షించగా కోరిన వరాన్ని పొందాడు. మొదటేమో తన తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షించి దాన్ని కోరుకొని వరాన్ని పొందాడు. రెండవ వరంలో నాచికేతాగ్ని చయనము గురించినటువంటి బోధంతా చెప్పాడు. ఈ నచికేతాగ్ని చయనం అనేటువంటి అగ్ని చయనాన్ని సత్కర్మగా చేస్తే నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అని చెప్తున్నాడు. రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే, నకర్మణ ఏం చేయడం ద్వారా కూడా నువ్వు ఏం పొందలేవు అని తద్విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు. నువ్వు ఏదైనా కర్మలు చేయడం ద్వారా దాని ద్వారా ఈ ఆత్మస్థితిని పొందలేవు. ఇవన్నిటినీ భౌతికపరమైనటువంటి వాటికి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వదులుకొని వాటికి అతీతమైనటువంటి దాన్ని పొందాలి. కానీ దాని ద్వారా కర్మలు చేయడం ద్వారా ఏం చేయడం ద్వారా కూడా నువ్వు దానివల్ల పొందలేవు. తాళ్ళ కర్మలు చేయడము అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు. అతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటువంటి పద్ధతిని కూడా చెప్తూ ఓ పక్కన ఏం చెప్తున్నాడంటే, నాచికేతాగ్నిని అనుష్ఠానం చేసి తాను అష్టదిక్పాలకుల్లో ఒకడుగా అయ్యాను అనేటటువంటి స్థితిని కూడా యమధర్మరాజు చెబుతున్నాడు. తాను కూడా ఈ విధంగా అష్టదిక్పాలకుల్లో ఒకడుగా ఉంటూ తాను ఈ ఈ విధమైనటువంటి కర్మలు చేయడం ద్వారా వచ్చేటువంటి భౌతికపరమైనటువంటి దాంట్లో కాకుండా నాచికేతాగ్నిని అనుష్ఠానం అనేది చేయడం ద్వారా తాను ఈ అష్టదిక్పాలకుల్లో ఒకటిగా ఉంటూ ఆత్మస్థితిని పొందినాను అని యమధర్మరాజు చెబుతున్నాడు. ఈ రెండు విరుద్ధములను ఒకసారే చెప్తున్నాడు ఏమిటి అనేటువంటి దానిని సంశయించాడు నచికేతుడు. ఈ రెండు, ఒకటేమో కర్మలు చేయడం ద్వారా పైన దాని ద్వారా నువ్వేమీ చేయలేవు అని చెప్పాడు. రెండోదేమో అనుష్ఠానం చేయడం ద్వారా, ఈ అగ్నిహోత్రం చేయడం ద్వారా, నాచికేతాగ్నిని అనుష్ఠానం చేయడం ద్వారా తాను అష్టదిక్పాలలో ఒకటిగా అని చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధంలో ఒకసారి చెప్తున్నాడు ఏమిటి అనేటువంటి సంశయాన్ని నచికేతుడు చెప్పాడు. మధ్య మధ్యలో ఈ నచికేతుని యొక్క అధికారిత్వం గురించి మళ్ళా ప్రశంసిస్తాడైంది ఈయనని. మళ్ళా మధ్య మధ్యలో నన్ను ప్రశంసిస్తూ నువ్వు అధికారిత్వాన్ని పొందినావని నన్ను అంటున్నాడు. కాబట్టి ఈయనని దాటేస్తున్నాడేమో. ఒకవేళ తాను ఏదైనా పొందాలని అనుకున్నాడో తన ప్రశ్న ఏదైతే ఉందో, మరణానంతరం జీవితం ఉన్నదా, మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి అనేది కదా తన ప్రశ్న. కాబట్టి నా ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా దాటేస్తున్నాడు గిన ఏమన్నా అనే అనుమానం వచ్చింది నచికేతునిలో. ఆ విధంగా జీవితం ఉన్నదా, మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి అనే ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడేమో. కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా ఆచార్యుని నేను స్పష్టంగా ప్రశ్నించాలి. ఆచార్యుడు అంటే ఇక్కడ ఎవరు? యమధర్మరాజే ఆచార్యుడు.
తాను శిష్యుడు. ఇక్కడ ఆయన గురువు, ఈయన శిష్యుడు కాబట్టి నేను ఆచార్యుడిని ప్రశ్నించాలి, స్పష్టంగా ప్రశ్నించాలి అని అనుకున్నాడు. దాటేస్తున్నాడా ఏంటి? ప్రశ్నించాలి, స్పష్టంగా ప్రశ్నించాలి. పరిప్రశ్నేన సేవయ, పరిప్రశ్నతోనే సేవించడం. పరిప్రశ్నేన సేవయ, ఏదైనా పరిప్రశ్నిస్తే విశేషమైనటువంటి అర్థం తెలుసుకుని కేసేటువంటి ప్రశ్నల ద్వారానే సేవ చేయడం అన్నమాట. ఆ పరిప్రశ్న సేవయ అనేటువంటి పద్ధతిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను తిరిగి ప్రతిదాన్ని ప్రశ్నిస్తే తప్ప ఆయన స్పష్టంగా చెప్పేటట్లేడు. ఊరికే నన్ను పోయి దాటేస్తాడేమో అనుకుంటూ ఆ అబ్బాయి ఆ ఉద్దేశంతో మరలా ప్రశ్నిస్తున్నాడంట యమధర్మరాజు. అన్యత్ర ధర్మా ధన్యత్రా ధర్మ ధన్యత్రాస్మాత్మతాకృతాత్ అన్యత్ర భూతాచ్య భవ్యాచ్య యత్తత్ పశ్యతి తద్వదః అని శ్లోకం ఇక్కడ ఉదహరించినారు. దాని తాత్పర్యం ఏమిటంటే, ఏది శాస్త్ర విహిత ధర్మము కంటే వేరై ఉన్నదో, ఏది శాస్త్రంతో కూడుకున్నటువంటి, శాస్త్రం చెప్తున్నటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, దానికంటే వేరైనది ఏదైతే ఉన్నదో, కార్యకారణభూతమైన ప్రపంచము కంటే వేరైనది ఏదో, మరియు ఏది భూత భవిష్యత్ వర్తమానముల కంటే వేరైనదో. చూడండి, ఏది శాస్త్రవిహిత ధర్మం కంటే, శాస్త్రములు బోధిస్తున్నటువంటి ధర్మానికంటే వేరే ఏదైతే ఉందో, కార్యకారణభూతమైన ప్రపంచం కంటే వేరైనది ఏదైతే ఉందో. చూడండి, భూతమైనటువంటి ప్రపంచం కంటే అంటే ఒకటి కార్యంగా, ఒకటి కారణంగా ఉన్నటువంటి, ఒకటి కారణంగా ఉండి ఈ సృష్టికి ఏదైతే కారణంగా ఉండేది కార్యంగా మళ్ళా కార్యరూపం దాల్చి ఈ ప్రపంచం అనేటువంటి, ఈ ప్రపంచం ఏర్పడడానికి ఒకటి కారణము, ఆ కారణమే మళ్ళా కార్యరూపం ధరించితే ప్రపంచం ఏర్పడింది. ఈ రెండిటికి వేరే ఏదైతే ఉందో, కారణము కార్యము కాకుండా, సృష్టి కాకుండా ఉండేటువంటి ఏదైతే దానికి ఉందో, వేరుగా ఈ ప్రపంచం కంటే వేరుగా ఏదైతే ఉందో, మరియు ఏది భూత భవిష్యత్ వర్తమానముల కంటే వేరైనదో. భూత భవిష్యత్తు వర్తమానం, భవిష్యత్తు అనేది రాబోయేది, వర్తమానం అనేది జరుగుతున్నది ఇప్పుడు, భూతకాలం అనేదేమో ఆల్రెడీ జరిగిపోయింది. ఈ జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ మూడిటి స్థితుల కంటే వేరైనది ఏదైతే ఉందో, అట్టి దానిని అంటే త్రికాలాబాధిత పదార్థమును, మూడు కాలాల్లోనూ ఏదైతే బాధిస్తున్నటువంటిది ఉందో, ఆ పదార్థము మూడు కాలాలలో లేనటువంటిది. ఈ పదార్థం ఈ టైం కంటే, భూత భవిష్యత్ వర్తమానముల కంటే వేరైనది. కాలంతో సంయోగం చెందకుండా కాలాతీతంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, అంటే బ్రాకెట్లో అక్కడ పరమాత్మను ఇచ్చాడు. మూడు కాలాలకు అతీతంగా ఉన్నటువంటిది పరమాత్మను, అది ఆ బ్రాకెట్లో ఇచ్చి అడుగుతున్నాడు ఈ నచికేతుడు. ఈ అట్టి దానిని ఏదైతే శాస్త్రధర్మం కంటే వేరైనది ఉందో, ఏదైతే కార్యము కారణంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంగా ఏర్పడడానికి కారణమైనది ఏదైతే ఉందో, దానికి అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో, అట్లాగే మూడు కాలాలకు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మూడిటికి అతీతంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో, కాలం చేత బాధింపబడకుండా ఉండేది ఏదైతే ఉందో, అట్టి పరమాత్మను, అట్టి బ్రాకెట్లో పరమాత్మ, అట్టి దానిని నీవెరుగుదువు, అట్టి దాన్ని నువ్వు తెలుసుకున్నావు, నీకు తెలుసు. అది నీకు తెలిసి నేను బ్రహ్మ విద్యోపదేశమునకు యోగ్యుడనవుచో, నేను బ్రహ్మ విద్యోపదేశాన్ని యోగ్యుని అయితే నా యందు అనుగ్రహం కలిగించు, దానిని నాకు బోధింపుము. నా యందు కనుక నీకు అనుగ్రహం కలిగింటే మరి నాకు బోధించది. నేను అధికారిని అయి ఉన్నాను అంటున్నావు కదా, నేను సాధకుడుగా ఉండే సాధనా సంపత్తి పరుణ్ణి అంటే, నేను సాధనా సంపత్తి పరుడై ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేదానికి వచ్చాను కాబట్టి, వీటికి అతీతంగా ఏదైతే ఉన్నదో, ఏదైతే తెలుసుకుంటుందో దాని గురించి నాకు బోధించు. ఏదైతే ఈ మూడు పైన చెప్పినటువంటి శాస్త్రవిధి ధర్మం కంటే వేరుగా ఉందో, ఏదైతే
కార్యకారణభూతమైనటువంటి ప్రపంచంగా ఉందో, ఏదైతే సర్వకాలం ఈ 3 రకాల కాలాలకు అతీతంగా పరమాత్మగా ఉందో దాని గురించి నాకు బోధింపు అని అడుగుతున్నాడు. దానికి వ్యాఖ్య చెప్పారు. వ్యాఖ్య, విశేష వ్యాఖ్య 2 ఉన్నాయి. చూడండి, వ్యాఖ్య ఏమిటంటే, ఆచార్య, నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతిని. నేను బ్రహ్మోపదేశానికి అర్హుడనైనా అంటున్నారు. ఏమి అర్హుడనైతిని అని నేను ఒకవేళ అయ్యింటే, అట్లా కనుక మీరు నా యందు సంపూర్ణ అనుగ్రహం ఉన్న ఎడల, మీకు నా యందు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కనుక మీకు నా యందు ఉంటే, ఆ అనుగ్రహంతో ఎడల, సంపూర్ణ అనుగ్రహం నా యందు ఉన్న ఎడల, వేద విహిత కర్మానుష్ఠానము దాని ఫలితమునకు వేరేనేటియు, వేదముల ద్వారా వేదంలో చెప్పబడినటువంటి కర్మానుష్ఠానం చేస్తే దానికి ఓ ఫలితం వస్తుంది అని చెప్పిండే దానికి వద్దు. ఆ ఫలితానికి వేరైనట్టుది, వేరేగా ఉండేటువంటి ఆ ఫలితానికి వేరుగా ఉండేది వేద నిషిద్ధమైనటువంటి కర్మానుష్ఠానము, వేదాల్లో నిషిద్ధించబడినటువంటి కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టుది. కాబట్టి ఆ కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరే ఉన్నటువంటిది. తర్వాత కార్యకారణ జగత్తుకు వేరే. కార్యకారణ జగత్తు ఓ సంకల్పంతో, కారణమనే సంకల్పం ఏర్పడింది. దాని ద్వారా అది మళ్ళీ కార్యరూపం ధరించదలికి సర్వ జగత్తు ఏర్పడింది. కాబట్టి కార్యకారణ జగత్తుకు వేరైనట్టుది, ఆ వేరుగా ఉండేది కూడా కాలత్రయముచే బాధింపబడింది ఏదైతే ఉందో అపరిచ్ఛిన్నమైనది. ఈ 3 కాలాల చేత, భూత భవిష్యత్ వర్తమాన కాలముల చేత ఎప్పుడు కూడా బాధించబడకుండా అపరిచ్ఛిన్నంగా ఏదైతే ఉన్నదో అట్టి పరమాత్మ తత్వమును, పరమాత్మ తత్వంగా ఉన్నటువంటి సమిష్టి తత్వం ఏదైతే ఉందో అది 3 కాలాల చేత బాధించబడకుండా అపరిచ్ఛిన్నం అంటే అనేకంగా విచ్ఛిన్నం కాకుండా అపరిచ్ఛిన్నంగా ఏకంగా ఎట్లుందో అట్టి పరమాత్మత్వం నీవు ఎరిగి ఉన్నావు. నీవు ఎరిగినటువంటి ఆ తత్వమునే నాకు బోధింపు. నువ్వు ఎరిగి ఉన్నటువంటి ఆ తత్వాన్ని నాకు బోధించు అని యముని ప్రార్థించినాడు. ఇక్కడ మళ్ళా దీనికి కూడా విశేష వ్యాఖ్య చెప్పినారు. విశేష వ్యాఖ్య ఏమిటంటే, ప్రార్థించను అన్నారు కాబట్టి ఆచార్య అనడంలో ఏదైనా డిమాండ్ ఉందా? ఏదైనా నాకు చెప్తావా లేదా అనేటటువంటి డిమాండ్ ఏమీ లేదు ఆడ. ఆచార్య అని ప్రార్థిస్తున్నాడు. మిమ్మల్నే గురువుగా ఆశ్రయించినా కాబట్టి మీరే ఇంకా అన్నీ చెప్పాలి కాబట్టి నాకు ఆచార్య అనడంలో డిమాండ్ ఉందా, ప్రార్థన ఉందా? ఇది గ్రహించాలి. ఆచార్య అనే వినయంతో ప్రార్థించాలి ఎప్పుడూ కూడా. మనం రోజువారీ భగవంతుని కూడా ప్రార్థించేటప్పుడు అక్షతలతో కొట్టడం, పూలతో కొట్టడం, పసుపుతో కొట్టడం, గంధంతో కొట్టడం అనేటువంటి డిమాండ్ పద్ధతిగా పూజలు చేస్తూ ఉంటాం. అర్చించినట్టుగా మనము సమర్పించినట్టుగా ఆ విధంగా ఉండాలి. కానీ మామూలుగా చేస్తున్నటువంటి చాలామందికి తెలియక అట్లా విసిరి చల్లుతూ అంటారు. ఆ పద్ధతిగా కాకుండా మనంతా డిమాండింగ్, కమాండింగే కానీ మనకు ప్రార్థించడం రాదన్నమాట. ప్రార్థించడం ఎట్లంటే వినయపూర్వకమైనటువంటి అభ్యర్థన ఉండాలి గురువు దగ్గర ఎప్పుడు కూడా. గురువు గారిని నువ్వు చెప్తావా లేదా అంటే అది ఆ ముందు అది చెప్తున్న చూడు ఒక ఆయన స్వామి ఎవరు ఎన్నాళ్ళకు చెప్పలేదని ఒంటరిగా పోయేటప్పుడు అడవిలో మన ఆలూరు నారాయణ రెడ్డి తాత ఆయన దగ్గర గుండె ఎత్తుకున్నాడంట. చెప్తావా? లింగప్ప తాత ఈడ లింగారెడ్డిపల్లిలో సమాధి అయినాడు తాత. లింగప్ప తాత పనిచేసింది. నడుచుకుంటా పోతాడట. నడుచుకుంటా ఇట్లా గునిపల్లికి వెళ్ళానో ఎక్కడో ఏలకొండల నుంచి సిద్ధరాంపురానికి మల్లోని కొండలో పోతా అంటే ఒక గుండె ఎత్తుకున్నాడంట మధ్యలో పోయినిచ్చి. అదేందో రహస్యం చెప్పకుండా ఉన్నావు, నాకు చెప్తావా ఈ రాయేళ్ళ అని. పాసు కూర్చున్నప్పుడు తాత సమాధి, తాత శిష్యులు అక్కడ ఉన్నారు లింగారెడ్డిపల్లిలో. లింగారెడ్డిపల్లి తాత సమాధి ఉంది. అట్లా డిమాండ్ చేసి
నాకు ఇన్ని రోజులు అయింది నీకు సేవ చేయబట్టి నువ్వు ఎన్నాళ్ళకి చెప్పేటట్లేవు, చెప్తావా లేకపోతే గుణితేయాలా అనే టైప్లో డిమాండింగ్ కమాండింగే కానీ మనకు ప్రార్థించడం రాదన్నమాట. వినయం లేదు కదా. అది అందువల్ల బాహ్యంగా అది బాహ్యంగా కూడా అలవాటు కావాలి. బాహ్యంగా కూడా ఏ పని అయినా కానీ బాహ్యంలో మనం చేసే పనులపైన కూడా అలవాటు డిమాండింగ్ కాదు వినయం. డిమాండ్ కాకుండా వినయంగానే ఏదైనా వినయంతో అడిగి వినయంతోనే సాధించగలిగేటువంటి రీతి రావాల. అవును. అది అలవాటు కావాలి అట్లనే. అట్లా ఎవరైతే వినయం ఉంటే వినయశీలురై ఉంటారో, ఎవరైతే వినయశీలి అయి ఉంటారో వాడు మాత్రమే ప్రార్థిస్తాడు. అట్లా వినయంతో ఉండేవాడు మాత్రమే ప్రార్థిస్తాడు. అట్లా ఒక్కసారి ప్రార్థించిన వెంటనే ఆ ప్రార్థనకు ఫలితం వస్తుంది. ప్రార్థన యొక్క ఫలితాన్ని నీవు అనుభవిస్తావు. కాబట్టి తప్పక వినయశీలివై ఉండాలి. ఏదైనా అడిగేటప్పుడు అభ్యర్థన, ప్రార్థన అనేది దేనికి చేస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థన ద్వారా నాకు ఈ స్థితి కావాలి, కలగాలి అని అడుగుతున్నవే. అడుగుతున్నది ప్రార్థన ద్వారా అడుగుతున్నాం. ప్రార్థన చేసి అడుగుతున్నాం. కాబట్టి ప్రార్థన చేసేవాడు వినయశీలుడై ఉండాలి, అహంకార రహితుడై ఉండాలి. అహంకార రహితుడై ఉండాలి. కాబట్టి ఏమడుగుతున్నాడు ఆయన? బ్రహ్మోపదేశం చేయమని అడుగుతున్నాడు. బ్రహ్మోపదేశం చేయి నాకు అని. అయ్యా నేను అధికారిని అని అంటున్నావు కాబట్టి, నేను అధికారిని అని అంటున్నావు కదా నన్ను. మరి మీ వద్ద ఉన్నటువంటి పరమాత్మ తత్వమునకు సంబంధించినటువంటి ఆ పరమాత్మకు సంబంధించిన తత్వానికి సంబంధించినటువంటి బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి. దాని విశేషం ఏమిటంటే, దాని విశేషం 2 ఉన్నాయి. 2 విశేషాలు. ఆ 2 విశేషాలు గురించి మళ్ళా కింద కర్మలు 2 విధాల కర్మలు అనే 2 కర్మల్ని ఇక్కడ వివరిస్తున్నాడు. 2 రకాలైనటువంటి కర్మలు. ఆ 2 రకాల కర్మల్లో ఒకటేమో వేద విహితమైనటువంటి కర్మ, ఒకటేమో వేద నిషిద్ధమైనటువంటి కర్మ. వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములను పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు. సూక్ష్మ శరీరంతో అవి అనుభవించేదంతా సూక్ష్మ శరీరంతో కలలో అనుభవించినట్టే, అంతే అవి కూడా. వేద విహితమైనటువంటి కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యాలన్నీ పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు. వాటిని మంచి కర్మలు చేయడం వల్ల, వేదాలను అభ్యసించడం వల్ల, దాంట్లో ఉండేటువంటి చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులతో సహా కర్మలన్నీ చేస్తే నీకు స్వర్గలోకాల సౌఖ్యాలు పొందవచ్చు. అయితే అక్కడ శరీరం మాదు కదా, అక్కడికి శరీరం ఎక్కడ ఉంటుంది? సూక్ష్మ శరీరంతో వాటిని అనుభవించవచ్చు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అది పోయి జన్మకు తీసుకుంటుంది కదా ఆ సూక్ష్మ శరీరం. మళ్ళీ పోయి ఎక్కడో ధరిస్తుంది స్థూల శరీరాన్ని. కాబట్టి వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారానేమో ద్వంద్వానుభూతులైనటువంటి జగత్తుకు పుణ్యపాప కర్మల చేత, జనన మరణముల చేత బాధించబడుతూ, స్వర్గ నరకముల చేత అనుభూతములను పొందుతూ, సుఖదుఖాలను పొందుతూ, కష్టనష్టాలను పొందుతూ, రాత్రి పగళ్ళ యందు చరిస్తూ, ఈ రకమైనటువంటి ద్వంద్వాల్లో మునిగి తేలుతూ ఉండేటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఈ వేద నిషిద్ధమైనటువంటి కర్మలు అంటే ఏంటివంటే, జగత్తులో తానుండి ఈ జగత్తులో తాను శరీరంగా భావించబడి చేసేటువంటి పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ కర్మలు చేసుకుంటూ జీవుడుగా ఉండి జనన మరణాల చేత బాధింపబడుతూ, దానివల్ల పుణ్యం చేసినా కూడా పాపం చేసినా ఏం చేసినా మరణం అయితే వస్తుంది కదా శరీరానికి. మరణం వచ్చిందంటే మళ్ళా తాను కర్మ ఫలితాన్ని అనుభవించే కోసం మళ్ళా జన్మెత్తాడు కదా. అట్లా జన్మలెత్తుతూ ఆ స్వర్గ నరకముల చేత అనుభూతం పొందుతూ, సుఖదుఖాలను పొందుతూ, ఈ స్వర్గ నరకాలు ఈడే ఉన్నాయి ఈయనకి. ఈ నిషిద్ధ కర్మలు చేసి నిషిద్ధమైనటువంటి వేద నిషిద్ధమైనటువంటి చేసినవానికి ఈ శరీరంతో ఇక్కడ ఉండేటివే బాధింపబడుతూ, అనుభవించబడుతూ, ఆనందించబడుతూ, ఇవన్నీ ఇక్కడ చేసుకుంటూ, అనుభూతులను పొందుతూ, సుఖదుఖాలు పొందుతూ, కష్ట నష్టాలు కూడా పొందుతూ, మళ్ళీ రాత్రి పగళ్ళ యందు చరిస్తూ, రాత్రి పగలు ఉంటూ, ఈ రకమైనటువంటి ద్వంద్వాలతో మునిగి తేలుతూ ఉండేటువంటి పద్ధతి కూడా ఉన్నది. అది రెండోది. మరి ఈ 2 కూడా పరతత్వమును పొందింపజాలవు. ఈ 2 కూడా పరతత్వాన్ని మొదటిదేమో వేదవిహితమైంది. నిన్నన్నిటితో నీతో యజ్ఞయాగాదులు చేపించి, పుణ్యకర్మలు చేపించి ఏం చేసినా కూడా
స్వర్గలోక సౌఖ్యాన్ని పొందింపజేస్తుంది. ఏ రకంగా అంటే సూక్ష్మ స్థితిలో ఉండి. సూక్ష్మ స్థితిలో ఉండి అనుభవించేది ఏమైతుంది? కలలో అనేకమైనటువంటి కలలో అమృతమైనటువంటి పదార్థాలు తింటున్నావు. కలలో సర్వభోగాలని ఏవేవో అనుభవిస్తున్నావు. ఉన్నట్టుండి మెలకువ వచ్చిందనుకో. మెలకువ వస్తే ఏమైంది? ఎక్కడో ఓ చోట పొలం కాడో, ఏడో చోట నలక మంచం మీద పడుకొనుండి కల ఏమో స్వర్గంలోటివన్నీ అనుభవించినట్టు కలగన్నావు. మెలుకుంటానే ఏమైంది? లేదు. అనుభవించిందంతా లేకుండా పోయి వాస్తవ జగత్తులోకి వచ్చినట్టుగా అట్లా ఆ స్వర్గలోక సుఖంలో పోయిండేటువంటి సూక్ష్మ శరీరము ఇక్కడ శరీరం పడిపోయి పోయిందనుకో స్వర్గాన్ని అనుభవించడానికి. సో, ఆ పుణ్య ఫలితం అయిపోతానే మళ్ళీ పోయి దాన్ని ఆ సూక్ష్మ స్థితిలో పోయిండే సూక్ష్మ శరీరం మళ్ళా స్థూల శరీరాన్ని ఎంచుకోవడానికి జన్మెత్తుంది. అదేమో అట్ట జన్మెత్తుంది. ఇదేమో నిషిద్ధ కర్మల వంటివి చేసుకుంటూ ఉన్నవానికి శరీరం నేను అనేటువంటి భావనతో, శరీరమే నేననేటువంటి భావనతో జీవుడుగా ఉండి ఇక్కడ చేస్తుంటాడు కాబట్టి, జీవునికేముంది? రెయిన్‌బోళ్ళు. జీవుడు చేసేటువంటి కర్మల చేత ఈ పుణ్యపాప కర్మలు చేస్తూ ఉంటాడు. పుణ్యం కోసం ఒక కర్మ, పాపం మామూలుగా తన జీవితంలో తాను కర్తగా ఉండి చేసేటివన్నీ కూడా అది మంచి కర్మ అయినా సరే, చెడ్డ కర్మ అయినా సరే, కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించడానికి చేస్తూ ఉంటాడు. కాబట్టి కర్మ ఫలితాన్ని అనుభవించే కోసం జనన మరణాలు చేత బాధించబడుతూనే ఉంటాడు. కర్తగా కర్మలు చేసినంత కాలం ఏ పని చేసినప్పటికీ అది పుణ్యకర్మైనా, పాపకర్మైనా ఆ కర్మ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మలను పొందుతూ ఉంటాడు కాబట్టి, జనన మరణాల చేత బాధింపబడుతూ, ఈ సుఖదుఖాలను పొందుతూ, కష్ట నష్టాలను పొందుతూ, రాత్రి పగళ్ళలో చరిస్తూ, ఈ రకమైనటువంటి ద్వంద్వాలలో మునిగి తేలుతూ ఉండేటువంటి పద్ధతి కూడా ఉన్నది. ఇవి 2 పద్ధతులు. 2 రకాలైనటువంటి వేద విహితమైన కర్మ, వేద నిషిద్ధమైన కర్మ. ఈ 2 కూడా పరతత్వమును పొందింపజాలవు. ఈ 2 మళ్ళీ జన్మకు తెచ్చేటివే కాబట్టి, ఈ 2 పుణ్యకర్మలైనా మళ్ళీ జన్మకొస్తాయి. పాపకర్మలైనా మళ్ళీ జన్మకొస్తాయి కాబట్టి, ఈ 2 కూడా పరతత్వాన్ని పొందింపజాలవు కాబట్టి, వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము. ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ఆత్మనిష్ట కాదు. ఈ రెండింటి ద్వారా ఫలితం అనేది వస్తుందే, ఆ ఫలితం వచ్చింది అంటే ఫలితాన్ని ఆశించి ఏం చేసినా కానీ, వేద విహితమైనదైనా సరే, వేద నిషిద్ధమైనదైనా సరే, ఫలితాన్ని ఆశించి చేసినాము అంటే, ఏదైతే ఆ ఫలితం వస్తుందో, వచ్చినటువంటి ఫలితం అనేది ఆత్మనిష్ట కాదు. అది ఆత్మనిష్టే కాదు. ఫలితాన్ని కోరనటువంటి స్థితిలో ఉండేది కాబట్టి, మీరు కార్యాకారణ జగత్తుకు వేరైనటువంటి బ్రహ్మతత్వంలో నిష్ట చెందాలి. కార్యము కారణమైనటువంటి జగత్తుకు కారణం ఏదై ఉంది? జగత్తు సృష్టి కలగడానికి కారణమైనది ఒకటి సంకల్పించింది. ఆ సంకల్పించిందే మళ్ళీ పంచ తన్మాత్రలతో కూడి, 3 గుణాలతో కూడి కార్యరూపం ధరించి జగత్తయింది. ఇది కావడానికి కారణమైనటువంటిది. ఆ కారణమైనటువంటి కార్యకారణ జగత్తుకు వేరైనటువంటి బ్రహ్మతత్వంలో నిష్ట చెందాలి. ఆ రెండిటికి కారణమైన దాంట్లో చెందితే కారణమైంది ఏమవుతుంది? ఏందో శబ్దం వద్దు. రెండిటికి కారణమైనటువంటి కార్యకారణ జగత్తుకు కారణమైనటువంటిది, కార్యమైనటువంటి దాంతో కాకుండా బ్రహ్మతత్వంలో నిష్ట చెందాలి అంటే కార్యకారణ వివేకం కనుక నీవు పొందకపోయినట్లయితే ఆ కార్యమేది, కారణమేంది అనేదే కదా విచారణలో తెలుసుకుంటున్నది ఏంది అంటే, జీవుడుగా పుట్టినప్పటి నుంచి చేస్తున్నటువంటివన్నీ తాను ప్రపంచం అనే దాంట్లో తాదాత్మ్యం చెందాడు. ప్రపంచం ఎట్లా పుట్టింది అనే దాంట్లోకి విచారణ లేకపోయినప్పుడు, ప్రపంచం పుట్టడానికి కారణమైనటువంటి పుట్టే కారణమైనటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దం పరిణమించి ఓంకారమై అందులో నుంచి తన్మాత్రలు, గుణములు, వాటితో కూడినటువంటి ఏవైతే అవి కార్యరూపం ధరించకుండా ఉన్నాయో, మళ్ళీ అవి కార్యరూపం ధరించడానికి మాయ అనే దాని చేత అన్ని ఉపాధులుగాను
సృష్టి జరిగింది. సృష్టి జరిగిన తర్వాత ఉపాధులు కలిగినాయి. ఈ అన్నిటికీ కార్యకారణమైన సంబంధము, ఈ రెండిటికి కారణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుంటే దాని వివేకం నువ్వు పొందకపోయినట్టయితే ముందు ఆ సృష్టి విచారణ చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? దీనికే చేయమన్నారు. సృష్టి విచారణ తెలియకపోతే వ్యష్టి సమిష్టుల విచారణ తెలిసి ఈ రెండు రావడానికి కారణమైనవి ఏవి, ముందు ఇవి పుట్టడానికి కారణమైనవి ఏవి అనేటువంటి కార్యకారణ వివేకం గనక నీవు పొందకపోయినట్లయితే, అంటే సాంఖ్యంలో పూరా చెప్పినదంతా ఇదే. కార్యకారణ సంబంధమైనటువంటి సమిష్టి వ్యష్టులు ఎలా పుట్టాయి అనేదంతా అక్కడ చెప్పారు. కాబట్టి కార్యకారణ వివేకం గనక నీవు గనక పొందకపోయి ఉన్నట్లయితే బ్రహ్మనిష్ఠుడు కాలేవు. బ్రహ్మనిష్ఠుడు కావాలంటే బ్రహ్మ కూడా ఎట్లా ఉత్పన్నమైనాడు? పరిపూర్ణ పరబ్రహ్మం స్థితిలో ఉన్నప్పుడు దానికి సంకల్పరహిత స్థితిలో ఉన్న బ్రహ్మం సృష్టికి కారణమైన బ్రహ్మం కాదు. సృష్టికి కారణమైన బ్రహ్మం పుట్టడానికి కారణం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ కార్యకారణాలు రెండింటినీ తెలుసుకోవాలి మొదట. అది సృష్టి క్రమాన్ని తెలుసుకునే కోసమే అది చెప్పారు. అది తెలుసుకోకుండా, ఎట్లా పుట్టిందో తెలుసుకోకుండా దీని బ్రహ్మనిష్ఠుడుగా ఉండడానికి కష్టం. ఎందుకంటే తాను బ్రహ్మము అన్నప్పుడు శరీరం కాకుండా భావించాలి. ఏదైతే చైతన్యం ఉందో సమిష్టికి వ్యష్టికి ఇవి విచారించిండాలి. సాంఖ్యం ద్వారా విచారించి చైతన్యం వేరు జడం వేరు అనేటువంటి ఏదైతే చైతన్యమే జడంలో ఉండి సర్వమును నడిపిస్తూ ఉన్నటువంటిది ఉంది, అది విశ్వంలోను నాలోను రెండిట్లోనూ ఉంది అనేటువంటి భావనలో తాను వివేకం చెంది ఉంటే కనుక బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. అదంతా నిన్న వచ్చిన విచారణలోనే దాన్ని స్థిరపరిచినాడు. అది లేకుండా ఉందనుకో, అది స్థిరం లేదనుకో, నువ్వు ఆ విధంగా నువ్వు భావన చెందలేవు కదా. నేను అంటే మళ్ళీ శరీరమే అనుకుంటావు కదా. నువ్వు వేరువేరుగా విచారించి వేరువేరుగా ఉండేటువంటి దాంట్లో విచారణ జరిపి నువ్వు స్థిరపడింటే అప్పుడు నేను అంటానే నేను గుర్తెరిగే చైతన్యంగా ఉండేటువంటి దాన్ని, ఈ సర్వ ప్రపంచము ఉండేటువంటి చైతన్యం నేనే ఆత్మస్వరూపంగా ఉన్నాను, బ్రహ్మంగా ఉన్నాను అనేటువంటి తాను బ్రహ్మన్ అనేటువంటి నిష్టను పొందడానికి ఈ విధంగా ఇది వచ్చి ఉండాలి. మరి వివేకం అంటే అవివేకం ఏంది? ఇందాక చెప్పిన వివేకం కూడా ఎన్ని రకాలుగా ఉంది. ఎట్లా కార్యకారణ సంబంధమైనటువంటి దాన్ని సృష్టికి కార్యకారణమైన జగత్తుకు కార్యకారణమైన దాన్ని తెలుసుకోవాలంటే దాని వివేకము ఎన్ని రకాలుగా ఉంది, ఎన్ని విధాలుగా ఉంది. ఆ వివేకం తెలుసుకోవడానికి నిత్యానిత్య వస్తువు వివేకము, ఏది నిత్యమైంది ఏది అనిత్యమైంది, ఎప్పుడు నిత్యమైంది ఒకటి ఉంటుంది, అనిత్యమైంది పోతుంది. అది తర్వాత ఆత్మ అనాత్మ వివేకం, ఏది ఆత్మ ఏది అనాత్మ. తర్వాత కార్యకారణ వివేకం, ఏది కారణంగా ఫస్ట్ వచ్చింది, అది కార్యరూపం మళ్ళా ఎట్లా ధరించింది. అంతకుముందు కారణ రూపంలో సూక్ష్మ రూపంలో ఉండేదే మళ్ళీ స్థూలంగా అయింది. కార్యకారణ వివేకం. సత్సత్ వివేకం, ఏది సత్తు చిత్తుగా ఉన్నటువంటి ఏది. ఈ రెండు కూడా దేహంలో ఉండి చేస్తున్నటువంటివి. ఇవన్నీ ఈ విచారణ అంతా కూడాను వచ్చింది సాంఖ్యంలో తెలుసుకుంటే. ఆ సాంఖ్యంలో ఈ దృశ్య వివేకం, ఏది ద్రష్టగా ఉంది ఏది చూడబడుతోంది, దృక్కుగా ఉండి మళ్ళీ దృశ్యం ఏదైతే తెలియబడుతోంది, ఈ వివేకం. ఈ వివేకాలన్నీ తెలుసుకునే వివేకం తెలుసుకుంటేనే ఇందులో వరుస క్రమంలో రావాలి. దీంట్లో చెప్పినటువంటివన్నీ వరుస క్రమంలో వస్తే తప్ప ఆ వరుస క్రమంలో తాను తెలుసుకునేటట్లు ఉండాలి. అటు తెలుసుకుంటే వరుస క్రమంలో వస్తే ముందుగా నిత్యానిత్యం తెలుసుకొని, ముందు ఏదైతే నిత్యంగా ఉంటుంది ఏదైతే అనిత్యంగా ఉంటుంది, ఏదైతే ఆత్మగా ఉంటుంది ఏదైతే అనాత్మగా ఉంటుంది, ఏదైతే సర్వము గుర్తెరుగుతున్నటువంటి చైతన్యంగా ఉందో సర్వజీవుల్లోనూ ఉందో, సమిష్టిలో కూడా పంచభూతాలుగా ఉండి జడంగా కనిపిస్తున్నవి కూడా వాటి కర్తవ్యాలు ఏవైతే సమిష్టిగా ఉండేటువంటి వాటి చలనానికి కారణమై ఉందో అది వ్యష్టిలో ఆత్మ, సమిష్టిలో పరమాత్మగా ఉంది. ఏదైతే నశిస్తుందో అది అనిత్యంగాను, ఏదైతే నశించకుండా ఇక్కడ ఉన్నప్పటికీ మళ్ళా శాశ్వతత్వంతో మళ్ళా ఇంకో శరీరాన్ని ధరించుకుంటూ
అనేక లక్షల జన్మలైనప్పటికీ ఆత్మస్థితిలో ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్న సూక్ష్మ స్థితిలో ఏదైతే శాశ్వతంగా పోతుందో అది అనిత్యము. ఈ అనిత్యమైనటువంటిది ధరించి మధ్యలో వచ్చిపోతున్నదంతా అనిత్యము. ఆ తర్వాత కార్యకారణం ఏదైతే సంకల్పించింది సృష్టికి కారణం అయితే అదైంది. ఆ కారణం ద్వారా మళ్ళీ ఈ 3 గుణాలు అనేటువంటి వాటితో ఈ తన్మాత్రలతో సంగమించి ఆ సంగమించిన తర్వాత రూపం ధరించడానికి కారణమైనది ఏదైతే ఉందో ఉన్నటువంటిదంతా మళ్ళా వ్యక్తమయ్యి అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తమయ్యి కార్యస్థితిలోకి వచ్చి స్థూలమైంది ఏదైతే అయ్యిందో ఆ కార్యం ఏదో నీకు స్పష్టంగా బోధపడేటటువంటి లక్షణం అయి ఉండాలి. నీకు అదంతా అర్థమై ఉండేటువంటి స్థితిలో ఉంటే గనక నీలో పరిణామ ఫలితంగా నీలో ఏం చెప్తున్నారు, పరిణామ ఫలితంగా నీకు రాకపోయినట్లయితే నీలో ఈ పరిణామాలన్నీ ఎట్లా జరగాలంటే బోధకు పోయి ఫస్ట్ పోయినప్పుడు ఏమీ తెలియనటువంటి మామూలు జీవుడుగా పోయినటువంటి ఏదో ఆశించి గురువు దగ్గరికి పోయినావు అనుకో, ఇవన్నీ విచారణ క్రమంలో చెప్పుకుంటూ వచ్చినాడు. నీకు చదువుకున్న వాని అయితే మళ్ళీ ఆ శాస్త్రజ్ఞానంలో ఉండే బుక్కులను చదివి మళ్ళీ అవి కూడా ఓవైపు చెబుతూ వినుకుంటూ ఇటు ఓవైపు గురువు దగ్గర తెలుసుకుంటూ ఉంటావు. చదువు రాని వ్యక్తివే పోయినావు అనుకో, చదువే రానిటువంటి వాడు కూడా పోతున్నాడు కాబట్టి పోయినాడు. పోతే ఉదాహరణల ద్వారా గురువు ఏదైతే చెప్తున్నాడో వీటన్నింటిని వివరించడానికి చదువురానికి చెప్పడానికి మళ్ళీ ఈ వేద గ్రంథాల కాటి నుంచి మొదలుపెట్టి మళ్ళా ఇవన్నీ చెప్పాలంటే వాళ్లకు శాస్త్రజ్ఞానం ప్రకారం అర్థం చేసుకునేటువంటి స్థితి చదువు రాదు కాబట్టి ఉండకపోయినా చైతన్యమేమో ఉంది, అందరికీ ఉన్నట్టే ఉంటుంది కదా చదువురానికి కూడా. కాబట్టి ఉదాహరణలతో ఇదిగో ఇది ఇట్లానైనా ఉదాహరణ, ఇది లేనిదే ఈ విధంగా భ్రాంతి చెందడానికి కారణం ఇది పుట్టడానికి కారణం ఇది అనేటువంటి సాంకేతార్క మనస్కాలను కూడా మామూలు వ్యవహారిక అనుభవ జ్ఞానంతో గురువు అయితే చెప్పగలుగుతాడు. కాబట్టి ఆ చెప్పగలిగేటువంటి దాన్ని అర్థం చేసుకొని క్రమ పరిణామం చెందాలి. చదువుకున్న వాడైతేనేమో ఈ సృష్టికి కారణమైనటువంటిది ఓంకారంలో అకారమకార ఉకారాలు అనేటువంటి అక్షర క్రమంలో ఏవైతే ఏర్పడినాయో ఆ ఏర్పడినటువంటి శబ్దంలో ఉన్నటువంటి ఇదే వ్యక్తమయ్యి అంతకుముందు వ్యక్తం కాకుండా ప్రణవ రూపంలో ఉండేది వ్యక్తమై ఓంకార నాదం అనే శబ్దం మొదటొచ్చి ఆ శబ్దానికి కారణమైనటువంటి ప్రపంచం పుట్టి ఆకాశం అనేది దాంట్లో నుంచి వరుసగా ఏవేవైతే ఉన్నాయో అవి తన్మాత్రల గుణంలో ఉన్నటువంటివి అవి 3 గుణాలతో కూడిన తర్వాత మళ్ళీ వ్యక్తమవుతూ వాటి లక్షణాలన్నీ బహిర్గతమై ప్రపంచం పుట్టింది. ఆ ప్రపంచంలో జీవులు కలగడానికి కారణమైనటువంటి అన్నము, దానితో ఆహారము, వృక్షాలు, చెట్లు, అన్నీ కలిగినాయి. వాటి ద్వారా జీవులు కలిగినాయి. ఆ జీవుల్లో 84 లక్షల రకాల జీవుల్లో మానవుడు కూడా ఒకటి. ఇదంతా బోధక్రమంలో వివరించినటువంటి పరిణామం నువ్వు చెంది ఉండాలి. పరిణామం చెందుతూ అట్లా పరిణామం అయిన తర్వాత ఏది చైతన్యము, ఏది చైతన్యం కానిది అనేది ఒకటి ఉన్నాయి. ఏది నిత్యంగా ఉంటుంది, ఏది నశిస్తుంది అనేది తెలిసిన తర్వాత మళ్ళీ ఆత్మ అనాత్మ, ఏది ఆత్మగా ఉంది, ఏది సాక్షిగా ఉండి సర్వముకు ప్రకాశం కలగజేస్తుంది జీవునిలో, అట్లాగే సమిష్టిలో అయితే పరమాత్మగా ఉంది. అది ఈడ వెష్టిగానేమో శరీరంగా ఉంది జీవునికి, సమిష్టిలోనేమో ఈ బ్రహ్మాండం అంతా కనబడే బ్రహ్మాండం శరీరంగా ఉంది. దాంట్లో దాన్ని నడిపించే చైతన్యమే పరమాత్మ, దీన్ని నడిపించే చైతన్యం ఆత్మ. ఈ వివేకం కలిగి కార్యకారణ వివేకం, ఆ పుట్టడానికి కారణం ఏమిటో ఇందాక అనుకున్నాం కదా, సాంఖ్యంలో మొదటి వచ్చినది అదే. కాబట్టి ఆ కార్యకారణ వివేకము, సత్తు చిత్తు ఏవి అనేటువంటి వివేకము, ఏది గుర్తెరుగుతున్నది, ఏది దానికి శక్తినిస్తుంది, ఏది దీనిగా ఉందని, సత్తు చిత్తులుగా ఉన్నాయని ఆ వివేకము. దృక్దృశ్య వివేకము, ఏది చూస్తోంది, ఆ చూస్తున్న దానికి ఏ దృశ్యమైతే అందుతోంది చూస్తున్న దానికి, ఒకటి దృశ్యంగా చూడబడేదిగా ఉంది, ఒకటి చూస్తున్నదిగా ఉంది.
ఈ వివేకాలన్నీ క్రమం ప్రకారం ఇట్లా వరుస క్రమంలో వస్తే ఈ వచ్చినవి నీలో పరిణామ ఫలితంగా నీకు గనక రాకపోయినట్లయితే, పరిణామ ఫలితంగా నువ్వు ఆ స్థితిలేకన్నా కనీసం పోయి ఉన్నట్లయితే, అంటే కార్యకారణ వివేకాన్ని నీవు సముపార్జించకపోయినట్లయితే, ఆ రెండింటిని ఒకటి కారణమేది, మళ్ళా కార్యంగా పరిణమించినది ఏంది, ఈ రెండింటికి కారణమైంది ఏంది, నేను అదే అయి ఉన్నానా, ఈ వివేకాన్ని కనుక నీవు సముపార్జించకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడు అయ్యే అవకాశం లేదు. బ్రహ్మనిష్ఠుడు కావాలంటే తానే ఆ బ్రహ్మం అనేటువంటి విషయ జ్ఞానం దాకా పోవాలి. విషయ జ్ఞానం ఆడదాకా పోవాలి అంటే ఈ చెప్పినవన్నీ అవగాహన చేసుకునేటువంటి స్థితిలో కనుక ఉండాలి. ఉంటే నువ్వు ఆ బ్రహ్మనిష్ఠుడు అవుతావు. అట్టి కార్యకారణములకు సాక్షిభూతం ఏదైతే ఉన్నదో, ఈ కార్యకారణాలకు రెండిటికి కారణమైనటువంటి సంకల్పం చేయడానికి ఏదైతే వచ్చిందో, భావన చెందిందో, ఏ ఎరుకైతే నీకు ఈ ఆలోచనను రప్పించిందో, సంకల్పాన్ని కలిగించిందో, ఆ కారణము మళ్ళీ కార్యరూపంగా జరగడానికి కారణం ఏదైతే ఉన్నదో అది సాక్షిభూతం ఏదైతే, అది సాక్షిభూతంగా ఉన్నది. అదేమి వ్యక్తమై మళ్ళీ అది ధరించలే ఏంది. అది సాక్షిభూతంగా ఉన్నదైతే ఏదైతే ఉందో అది ఏ బ్రహ్మం. అట్లా సాక్షిభూతంగా ఏదైతే ఉన్నదో నీలో కానీ జగత్తులో కానీ సాక్షిభూతంగా ఉండి దాంట్లో వచ్చిన సంకల్పం చేత దాన్ని కార్యరూపం ధరించి సర్వ జగత్తును మళ్ళీ జీవులను అన్నింటినీ ఏర్పరచడానికి కారణం ఏదైతే ఉన్నదో ఆ కారణము సాక్షిభూతంగా ఉన్నది. ఆ కారణం సాక్షిభూతంగానే ఉన్నది. దానివల్ల కార్యం ఏర్పడినది స్థూలమైనప్పటికీ ఏర్పడడానికి కారణమైనటువంటి సంకల్పం ఒకటి ఉంది, అది సాక్షిభూతంగానే ఉన్నది. అది ఏ బ్రహ్మం. ఆ బ్రహ్మమే ఎరుక, ఆ బ్రహ్మమే కల్పించినది, ఆ బ్రహ్మమే కారణమైనది. అది సాక్షిభూతంగా ఉండేది. అది తెలుసుకుంటే అదే బ్రహ్మముగా ఉన్నది. మరి అది నువ్వు ఎట్లా అనేది, నేను ఆ బ్రహ్మనిష్టలో ఉండేది ఎట్లుండాలి అంటే, నేను శరీర భావనలన్నీ జగత్ భావనలతో సహా ఇవన్నీ చెప్పినవన్నీ వదిలించుకుంటూ పోతే అది నేననేటువంటి స్థితిలోకి పోతాను. కాబట్టి కాలం వాటికి నిలబెడదాం. ఇంకా కింద పేర పెద్దగా ఉంది, అది రేపు చెప్పుకుందాం. ఇప్పుడు ప్రార్థన ఇది మంగళం చెప్పండి. జై సద్గురు ఇదంతా మహారాజు. ఇదంతా ఎరుకుండే చెప్తాడు. ఇచ్చిపెట్టాలంటే ఎట్లా? ఎరుకు లేకుండా ఇచ్చిపెట్టాలంటే ఎట్లా? పెట్టడము అనేది ఉండదు. శరీరం ఉన్నంత కాలము నీ కళ్ళ ముందర అన్నీ జరుగుతూ ఉంటాయి, వ్యవహారం జరుగుతూ ఉంటాయి, నువ్వు తాదాత్మ్యం చెందుతావు, దాంతో అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ గురుపుత్రుడుగా ఉన్నటువంటి గురువాక్యం చేత మేల్కొన్నవాడు ఏం చేస్తాడు అంటే, తన ముందు జరుగుతున్నది తనకు ఎరుక ఉంటుంది. శరీరం ఉన్నంత కాలం ఆ ఎరుకలో ఉన్నప్పటికీ ఏదైతే గుర్తిస్తున్నాడో, ఏదైతే తెలియబడుతుందో, ఏ ప్రపంచంలో అయితే తాను ఉండి తన ఎరుక పనిచేస్తూ ఉన్నటువంటి దానితో తాజాత్వం చెందకుండా ఉంటాడో, వాటితో తాజాత్వం. నీకు ఎరుక ఉంది, ఎరుక నీ గురుమూర్తి చేత నీకు చెప్పాడు. చెప్పి ఆ ఎరుకను విడిచిపెట్టాయని, ఏ ఎరుక అయితే ఉందో ఆ ఎరుకే సర్వమునకు కారణమైంది, ఆ ఎరుకే మళ్ళీ జన్మకు కారణమై ఉన్నది అని వివరించి నీకు వేదాంతం అంతా బోధించి నీవు రహితమై ఎట్లగాలలో అది కూడా నీకు చెప్పి రహస్యంగా చెప్పి గుప్తంగా నిన్ను దాటుకో అన్నాడు. అప్పుడు నువ్వేమైనావు? నేను అశరీరుడుగా ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యంగా ఉన్నటువంటి వాడిని శరీరంగా భావిస్తున్నది. శరీరం ఎట్లాగో ఈ శరీరం అనే ఆవరణలో చేసుకొని అన్ని గుర్తులని చేస్తోంది, అది అన్నీ గుర్తిస్తోంది, అన్నీ చేస్తోంది ఆ చైతన్యమే. అది రహితం చెందితేనే నేను మళ్ళీ జన్మకు రానటువంటి స్థితిని పొందుతాను అని నువ్వు అర్థం చేసుకున్నావు. అయితే ఎరుక ఎట్లా ఇడిచిపెట్టేది అంటే, ఎరుక ఇడిచిపెట్టేకి కాదు, ఎరుకతో తాదాత్మ్యం చెంది ఏవైతే తెలియబడుతున్నాయో, ఏవైతే నీకు గుర్తింపబడుతుందో, ఏదైతే నీకు నువ్వు
నువ్వు గురువు చెప్పిన దాన్ని నువ్వు తలుచుకుంటున్నావా లేదా? ఇప్పుడైనా గురువాక్యం తలుచుకుంటున్నావు. దేంతో తలుచుకుంటున్నావు అంటే ఎరుకతోనే తలుచుకుంటున్నావు. గురువాక్యాన్ని కూడా అవు. తలుచుకుంటున్నావు. అవు. ఇది లేనిదని గుర్తు కూడా ఎరుకతోనే తెలుసుకుంటున్నావు. ఇది లేనిదనే గుర్తు ఉమ్. కూడా ఎరుకతోనే. ఇది కల వంటిది. కల వచ్చింది, కలలోంచి మేలుకుంటే మెలక వచ్చింది అనేది కూడా ఎరుకతోనే తెలుసుకున్నావు. మళ్ళా మెలక వచ్చి ఏమి అవు. ఇది ఉమ్. మెలకువ స్థూలంగా ఉన్నప్పుడే గురువు చెప్పినప్పుడే గురువాక్యం అనే మెలకువతో దీంట్లో నుంచి మేలుకో అని అంటే నీకు ఏవి కనపడుతున్నప్పటికీ, ఏ వ్యవహారములు తెలియబడుతున్నప్పటికీ, ఈ తెలియబడుతున్నటువంటి, గుర్తించబడుతున్నటువంటి, జరుగుతున్నటువంటి, స్థూలంగా జరుగుతున్నటువంటి సర్వము కూడా ఆ కల వంటిదే. రాత్రి నిద్రలో వచ్చిన కల వంటిదే, పగలు కర్తృత్వం చేస్తూ జరుగుతున్నటువంటి కళ. కాబట్టి కర్తృత్వం ఈ చేస్తూ ఈ కర్తృత్వ రహిత కర్ కర్మాచరణగా కర్తృత్వరహితంగా నీ పనులు చేయడమే గాక, నువ్వు పనులు చేయకపోయినప్పటికీ నీకు కొన్ని అనుభవాలనేటివి మళ్ళా ఎదురైతాయి. కాబట్టి వాటితో నువ్వు తాదాత్మ్యం చెందొద్దు. కర్తృత్వంగా పని చేయకు. కర్తృత్వంగా చేయకుండా నీ బాధ్యతగా పని చేయి. తర్వాత అవును. ప్రపంచము, దేహము ఉన్నంత కాలము ఈ దేహానికి నీకు ఎదురుగా కనపడుతుంటాయి కాబట్టి, ఆ ఏ ఎరుకైతే లేనిది అని తెలుసుకున్నావో, ఆ ఎరుక లేనిదే అయినప్పటికీ దాని ద్వారానే ఇవన్నీ గ్రహిస్తున్నావు. గురువాక్యంతో సహా ఉమ్. అన్నిటిని. కాబట్టి అది పని అవును. చేస్తా ఉంటుంది గానీ, దానితో నువ్వు తాదాత్మ్యం చెందొద్దు. ఉమ్. అది లేకుండా చేయడము అంటే ఇదేం వస్తు రూపంలో కాదు. అది లేకుండా పెట్టడానికి, దాచిపెట్టడానికి. చైతన్య రూపంలో అవు. ఉంది. శరీరం ఉన్నంత కాలము ఆ చైతన్యం ఉంది. నాకు ఎరికే లేదు అని అన్నావనుకో, బయటికి పోతున్నావు. వాకిలి తీసుకొనే పోతున్నావా? వాకిలేసి ఉన్నట్లుగానే ఇట్లే పోతున్నావా బయటికి? గురువాక్యం వాకిలి తెలుసు, తీసుకోవాలి. ప్రపంచం లేనిదని తెలుసు. వాకిలి తీసుకొనే బయటికి పోతున్నావా? వాకిలి ఏసి ఉండంగానే బయటికి పోతున్నావా? వాకిలి తీసుకునే పోతా. పోతున్నావు. తెలుసు కదా, జగత్తు వాకిలి ఉమ్. లేదు, జగత్తు భూమి లేదు, వ్యవహరిస్తున్నటువంటి సర్వము లేదని తెలుసు కదా గురువాక్యం ద్వారా. అయినప్పటికీ వాకిలి అవు. తీసుకొని పోతున్నాం. వాకిలి తీసుకొని పోతున్నటువంటి తెలివి నీలో ఉన్నప్పటికీ, తెల్లవారుజామున కలలో జరిగినటువంటి సర్వ విషయాలు మేల్కుంటే ఏ విధంగా లేవో, స్థూలంగా ఉన్నటువంటి శరీరంలో జాగ్రత్తలో జరుగుతున్న సర్వ విషయాలు గురువాక్యం చేత మేలుకొని, వాటితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, వాటితో పోయి నువ్వు కలిసిపోకుండా ఉంటే, కలుగుతున్న విషయాలు, అవు. వస్తున్న ఊహలు జరుగుతుంటాయి. అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఊహలు కూడా ఎక్కడా పోవు. ఏది వచ్చినా వాటితో అవు. తాదాత్మ్యం చెందినావు అంటే, వాటితో కలిసిపోయినావు అంటే, మళ్ళా విషయంలోకి, మళ్ళా ప్రపంచంలోకి పడతావు కాబట్టి, వాటిని సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ ఉండు అంతే తప్ప, వాటితో కలిసిపోవద్దు. వాటితో కలిసిపోతే అవు. మళ్ళీ ఎరుకే. మళ్ళీ ఎరుక దీంట్లోనే అవు. ఉంటావు. తెలుసుకొని ఉమ్. జరుగుతున్నదంతా కూడా కలగా భావించు. సరే. అది. మంచి ప్రశ్న అడిగినావు. అందరికీ బాగా అర్థమయ్యే విధానంగా. అట్లా ప్రశ్న కలిగితే కానీ అందరికీ భావంలోకి వస్తుంది. కలగల కదా మరి. కలగకపోతే ప్రశ్నలు కలుగుతూ ఉండి, ప్రశ్నల్ని అనేది పుడితేనే ప్రశ్నకు సమాధానం అనేది వస్తుంది. సమాధానం అనేది ఏంది అంటే, దాన్నే ఆహ్, రాపిడి, తర్కించే రాపిడి. తర్కించే రాపిడి ఎట్లుండాలి అంటే, తర్కించి అవన్నీ అరిగిపోవాలింక. అయిపోవాలింక. అంతే. అయిపోయి కడకు ఏమీ లేకుండా అయిపోవాలి. అది ఆ టైప్‌లో తర్కించాలి గానీ, తర్కించి బలపడేటట్టు తర్కించకూడదు. ఏవైనా అంశాలు బలపడకుండా తరిగిపోయేటట్టు కావాలి. అట్లా చర్చించమన్నారు. అట్లా ప్రశ్నలేయమన్నారు గురువును. ప్రశ్నించి తెలుసుకో. ప్రశ్నించకుండా ఉన్నంత కాలం నీకు సందేహం వదలదు. సందేహం వదలకుండా ఉన్నంత కాలం ఇంకా కొత్తవి గూడా పుడుతూనే ఉంటాయి. జై గురు. మంగళం చెప్పప్పా. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. మంగళము శ్రీ సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా ఈ ఎరుకాని కంకితమయ్యా. మంగళమిది గొలుమా మద్గురు దేవాన, అంగలింగములను భంగము చేసిన, సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం
చెంగిటలు నే చేరి ఈ ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి మంగళమయ్యా ఈ ఎరుక నీ కంకితమయ్యా మంగళము గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వేద వెంకటాంబ సమేత పూర్ణానంద పుల్లయార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తార సద్గురు మహారాజుకు జై. జై వీరహితానంద వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీత స్వత్యార సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. మంగళం చెప్పే వరకు ఓపెన్ చేసుకోకండి. నేను చిన్నము చెప్పు అంతే. మనం ఇదేనా అప్లై అవన్నీ నాశనం పడిచ్చేస్తావు కదా.